నమస్కారం. ఈరోజు వీడియోలో నేను మాట్లాడబోయే విషయం ఏమిటి అంటే, మన దేహంలో ఆధ్యాత్మిక జాగృతి లేదా కుండలిని జాగృతి జరుగుతున్నప్పుడు పంచభూతాల పాత్ర ఏమిటి? మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు అంటే ఒక ఆధ్యాత్మిక జాగృతిలో ఒక దశలో ఉన్నప్పుడు మనం ఈ పంచభూతాల్ని ఇంకా వాటి ప్రభావం మన ఒంటి మీద పెంచుకుని ఏ రకంగా త్వరగా ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాము అనే విషయం నేను ఈరోజు వివరిస్తాను. ఆధ్యాత్మిక జాగృతి లేదంటే కుండలిని జాగృతి ఇది ఒక పద్ధతిలో ఒక గీతలాగా ముందుకు వెళ్ళేటువంటి ప్రక్రియ కాదు. ఇది ఒక సైకిల్ లాగా మీకు గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి దీంట్లో దశలు. అంటే అవే దశలు మళ్ళీ మీరు ముందుకెళ్ళే కొద్దీ ఆధ్యాత్మికంగా మళ్ళీ పునరావృతం అవుతాయి. మీరు ఆ దశల్లోంచి వెళ్ళే కొద్దీ మీరు కాస్త కాస్త అహంకారాన్ని తగ్గించుకుని, మీలో అహంకారం తగ్గినప్పుడు ఆ చోట్లో మీకు దైవిక శక్తి అనేది నిండి, మీ ఒంటి స్పందన పెరిగి, ఆ రకంగా ఆధ్యాత్మిక జాగృతి గాని, కుండలిని జాగృతి గాని అది ఒక సైక్లికల్ ప్రాసెస్. లీనియర్ ప్రాసెస్ కాదన్నమాట. మనందరం గుడికి వెళ్తే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. బుద్ధిస్ట్ కూడా చేస్తారు. ముస్లిమ్స్ కూడా వాళ్ళు వాళ్ళ మక్కా చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఒక రకంగా ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి అంటే, మన ఆధ్యాత్మిక జాగృతి అది గుండ్రంగా మనం ప్రదక్షిణ చేసినట్టే. అప్పుడప్పుడు మనం మన చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. మన చుట్టూ మనం ప్రదక్షిణ చేయటం అంటే ఏంటి? మనలో ఆధ్యాత్మిక దశలు ఒక దశ నుంచి ఒక దశకెళ్తూ మళ్ళీ తిరిగి మొదటి దశకి వస్తాం. మళ్ళీ అక్కడి నుంచి ఇంకాస్త అహంకారాన్ని తగ్గించుకొని, మళ్ళీ ఒక సైకిల్‌లా ఒక గుండ్రం తిరుగుతాం. మళ్ళీ పై స్థాయి స్పందనలో మళ్ళీ ఇంకో సైకిల్ అవుతుంది మీకు. ఆ రకంగా మీకు దశలనేవి ఆధ్యాత్మిక జాగృతిలో జరుగుతాయి. ఈ దశలు ఏమిటి అనే దాని మీద నేను ముందు ఒక వీడియో చేశాను. దానికి కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ పెడతాను. చూడండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఆధ్యాత్మిక జాగృతి గాని, కుండలిని జాగృతి గాని ఇది జననం, మరణం అనేది మీకు ఒక జన్మలోనే చాలా సార్లు అవుతున్నట్టు. మామూలు మనిషికేంటంటే పుడతారు, జీవితం అంతా అనుభవించేసాక ఒకటేసారి చనిపోతారు. మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాకే మళ్ళీ పుడతారు, మళ్ళీ అది అనుభవించి చనిపోతారు. ఆధ్యాత్మికంగా ఎదిగిన మనిషికి ఏమవుతుందంటే, ఎన్నో జన్మల కర్మ ఒక్కసారి దగ్ధం అవుతోంది కాబట్టి, అతను ఆ ఒక జన్మలోనే చాలా సార్లు పుడుతూ చస్తూ ఈ దశల్లోంచి వెళ్తాడనమాట. అతని దేహంలో ఒక స్థాయి అహంకారం కనుక విడిపోయి, అతను కాస్త ఖాళీ అయినప్పుడు, అతని దేహంలోకి పైనుంచి విశ్వశక్తి అనేది దిగుతుంది. దిగినప్పుడు మనం మళ్ళీ తిరిగి పుట్టిన వాళ్ళం అవుతాం. ఆ తర్వాత స్థాయిలో మనం మళ్ళీ మన దేహంలో ఉన్నటువంటి అగ్ని అది ఇంకా రాజుకుని మన దేహంలో రకరకాల చోట్ల పనిచేసి మనలో ఉన్న అహంకారాన్ని ఇంకొంత నశింపచేస్తుంది. అలా అవుతున్నప్పుడు మనం ఒక స్థాయిలో చనిపోతున్నాం. కాబట్టి ఆధ్యాత్మిక జాగృతిలో మనం పుడుతూ చస్తూ ఒక జీవిత కాలంలోనే ఈ దశలన్నీ అవుతాయి మీకు. అంటే ఇంక మీరు ఆఖరి జన్మల్లోకి వచ్చేసారన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీకు ఈ ప్రక్రియ అనేది త్వరిత గతిలో అవుతుందన్నమాట. మన దేహంలో చక్రాలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలుసు. మనకిక్కడ పరాబిందువు ఉంటుంది. పరాబిందువు నుంచి కిందకి వస్తూ మీకు రకరకాల కోశాలు, రకరకాల చక్రాలు అన్నీ తయారవుతూ కిందకి వచ్చి కుండలిని మీకు మూలాధారంలో నిద్రిస్తుంది. అయితే మనకి విశుద్ధి చక్రం అంటే ఈ చక్రం నుంచి కింద మనకి మూలాధారం చక్రం ఉంది చూడండి. అక్కడి దాకా భౌతిక దేహానికి సంబంధించినటువంటి పంచభూతాలు ఈ చక్రాల్లో ఉంటాయి. మూలాధారం ఏమో భూతత్వం, స్వాదిష్టానం జలతత్వం, మణిపురం అగ్నితత్వం, అనాహత వాయుతత్వం, విశుద్ధి అనేది మీకు ఆకాశతత్వం. ఈ 5 మన దేహంలో ఉంటాయి. ఈ 5 ఉన్నాయి కాబట్టే మనం ఈ దేహం అనేది మనకి ఒకటి ఉంది. బయట లోకం గూడా ఈ పంచభూతాలతో తయారైన లోకమే ఉంటుంది. మళ్ళీ విశుద్ధి చక్రం నుంచి పైకెళ్తున్నప్పుడు మీకు సూక్ష్మదేహం అనేది ఉంటుంది. అంటే మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం తదితర దేహాలు ఉంటాయి. కాబట్టి ఈ పంచభూతాల్ని మనం ఎక్కువగా అనుభవించేది ఇక్కడే.
ఈ కింద విశుద్ధి చక్రం నుంచి కింద వరకు మనకి ఎక్కువ అనుభవంలోకి వస్తాయి. మన దేహం గాని, బయట లోకం గాని దీని నుంచే వస్తుంది. అయితే మనం మాయలో కూరుకుపోయి ఉన్నప్పుడు ఈ పంచభూతాలు ఒక రకంగా పనిచేస్తాయి. మన ఆధ్యాత్మికంగా ఎదిగి మనం సరిగ్గా బ్రతికినప్పుడు ఇవే పంచభూతాలు వేరే రకంగా పనిచేస్తాయి. ఇవి మనల్ని మాయ నుంచి బయటికి తీసుకెళ్ళేటట్టుగా పనిచేస్తాయన్నమాట. మరి పంచభూతాలు మనం మాయలో కూరుకుపోయి ఉండి ఈ దేహమే మనం అనే భ్రాంతిలో బ్రతుకుతున్నప్పుడు అవి ఎలా పనిచేస్తాయి అంటే, మనకి నేను ఇందాక చెప్పినట్టుగా మూలాధార చక్రం అనేది మీకు పృథ్వీతత్వం. పృథ్వీతత్వం ఏంటి, మీకు గట్టిగా ఉంటుంది, స్థూలంగా ఉంటుంది ఎక్కువగా. మీకు చక్రాలు కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ వాటిలో స్థూలత్వం అనేది తగ్గుతుంది. అన్నిటికన్నా స్థూలమైనది చక్రం ఏంటి అంటే అది మూలాధార చక్రం. అయితే మన అహంకారం ఇక్కడ ఒక బండ రాయిలాగా ఉంటుంది. మనం ఎన్నో జన్మలు ఎత్తి ఈ జన్మలో కూడా ఎత్తిన దగ్గర నుంచి మన కుటుంబ నమ్మకాలు, మన ప్రాంతానికి సంబంధించిన నమ్మకాలు, మన సంస్కృతికి సంబంధించిన నమ్మకాలు, అంటే ఇవి అజ్ఞానంలోంచి పుట్టుకొచ్చినటువంటి నమ్మకాలు. ఇవి మానవతా విలువలకి, విశ్వ ప్రేమకి వ్యతిరేకమైనటువంటి నమ్మకాలు, ఎదుటి మనిషి మీద ద్వేషాన్ని కలిగించేటువంటి నమ్మకాలు, భయాన్ని కలిగించేటువంటి నమ్మకాలు, మనల్ని అజ్ఞానంలో ముంచేసేటువంటి నమ్మకాలు. ఇలాంటి నమ్మకాలు ప్రతి ఒక్కరూ చాలా తీసుకుంటారు. చిన్నప్పుడు ఈ నమ్మకాలతోనే పెరుగుతాం మనం. అందుకనే బయట లోకంలో మనుషుల్ని చూసి ద్వేషిస్తాము. మన లోపల ఉన్న లోపాలని మనం చూడలేము. ఎందుకంటే మనం ఎప్పుడు బహిర్ముఖులమై ఉంటాం. బహిర్ముఖులమై ఉన్నప్పుడు మన లోపల ఉన్న దోషాలు, మనం ఎట్లాంటి నమ్మకాలు పెట్టుకున్నాము, ఎలాంటి ఆలోచనలతో మనం అహంకారంలో కూరుకుపోయి ఉన్నాం అనే సంగతి మనం ఇక్కడ గ్రహించలేము. పైగా మనం కూడా జీవితంలో ఏదో ఒక రకంగా పీడింపబడి ఉండొచ్చు, లేకపోతే 10 మందిలో అవమానానికి గురై ఉండొచ్చు. ఆ అవమాన భారం, మనలో ఉన్న సిగ్గు, కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, అబద్ధాలు మనం నమ్మేటువంటి ఒక స్థితి. అంటే మనం ఏంటంటే ఎదుటి మనిషిని వాళ్ళని మెప్పించడానికి అని చెప్పి మనం అబద్ధాలు ఆడుతూ ఉంటాము. అంటే ఒక రకంగా మనం మనతోనే అబద్ధం చెప్పుకుంటున్నాం. భద్రత కోసం ఒక గుంపులో చేరతాము. మనం డబ్బని, పేరని, పరిపతని ప్రాకులాడతాము. మన సంబంధ బాంధవ్యాలు కూడా దీని మీద నిర్మింపబడి ఉంటాయి. మనం ఒక మనిషిని ఆత్మీయంగా మీరు మీ జీవితంలో ఉంచుకునే వాళ్ళు ఒకళ్ళిద్దరు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు భూమి మీద సంబంధాలన్నీ ఇంచుమించు ఎక్కువ కర్మ సంబంధాలే ఉంటాయి. ఇలాంటి కర్మ సంబంధాల్లో చిక్కుకుపోయి, అనవసరపు ఆలోచనలో చిక్కుకుపోయి ఒక రకంగా మనం బండరాయిలాగా అయిపోతాం. కాబట్టి మనం ఏంటంటే త్వరగా ఇంక మన నమ్మకాలని మనం మలుచుకోలేము. ఎవరైనా నువ్వు తప్పు అంటే మనం స్వీకరించలేము. మన కోపం వచ్చేస్తుంది. మనం ఎక్కువగా మన దేహంలో వచ్చే ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం నుంచే పనిచేస్తాం. మన మనసులో ఒక మాట ఉంటే బయట ఒక మాట చెప్తాం. అంటే 10 మందిలో చులకన అయిపోతాం. మన అసలు స్వభావం బయటకు వస్తే అని చెప్పి మనం వీలైనంత ముసుగులేసుకుంటాము. ఇలా అన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మన లోపల ఉన్నటువంటి మన భయాలు కానీ, మన సిగ్గు అనే ఒక అవమాన భారం కానీ, నొప్పి కానీ, బాధ కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక బండ రాయిలాగా అట్లాగా ఉంటాయన్నమాట. వాటిని భేదించడం కూడా కష్టమైపోతుంది. అందుకనే మనుషులు వయసు పెరిగే కొద్దీ వాళ్ళు మారలేరు. ఎందుకు మారలేరంటే మనం అలవర్చుకున్న ఈ అనవసరపు నమ్మకాలు, భయాలు మనలో దిగువస్తాయి. అహంకారానికి సంబంధించిన భావోద్వేగాలు ఒక రకంగా మన దేహంలో నరాలు ఉంటాయి చూడండి, న్యూరల్ పాత్వేస్. ఈ న్యూరల్ పాత్వేస్ మన మెదడులోనో, మన దేహంలోనో చాలా బలంగా ఏర్పడిపోయి ఉంటాయి. చాలా బలంగా ఏర్పడిపోయి ఉండేసరికి మనం కొత్త ఆలోచనని, ఏదైతే మీకు మానవతా విలువలకి సంబంధించిన ఆలోచన అయినా కూడా మనం తిరస్కరిస్తాం. ఎందుకు తిరస్కరిస్తాం అంటే మనం మన అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నాం కాబట్టి. కాబట్టి మనిషి ఏంటంటే తన లోపల దోషాలని తను చూసుకోలేనంత కాలం ఇలాగా అజ్ఞానంలో కూరుకుపోయి పృథ్వీతత్వం ఒక బండరాయిలాగా ఉన్నప్పుడు ఇతను దేవుణ్ణి కావాలని కోరుకుంటాడే తప్ప తనలో ఉన్న అహంకారాన్ని నశింపజేసుకోవడానికి ఇష్టపడడు. చాలామంది ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారు కానీ అదేదో 10 మందిలో మంచిగా ఉంటుంది చూడటానికి,
నేను గొప్పగా ఉంటుంది అని వచ్చేవాళ్ళు ఉంటారు. లేదంటే ఏదో అదేదో చూద్దాం అనే ఒక హ్మ్, ఆ కోరికతో వచ్చేవాళ్ళు ఉంటారు తప్ప, నేను దీన్ని మనస్ఫూర్తిగా ఈ మార్గంలో రావాలి. నేను ఎంతటి ఒడిదుడుకులనైనా నేను ఎదుర్కొంటాను అనే ఆలోచించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళే ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఇలాంటి వాళ్ళే వాళ్ళ మనస్సు లోపల ఏదైతే మూఢత్వం ఉందో, అజ్ఞానం ఉందో దాన్ని తొలగించుకోగలుగుతారు. ఎందుకంటే నిజాయితీ కావాలి. నిజాయితీ లేనిదే ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకు వెళ్ళలేం. నేను నిజాయితీగా ఉండను, నేను శ్రమ పడను, నాకు ఆధ్యాత్మికత, బ్రహ్మజ్ఞానం వచ్చేయాలంటే రాదు. మీ దేహంలో ఈ పంచభూతాలు గనక ఒక మామూలు మనిషిలో పనిచేసినట్టుగా పనిచేస్తే మీకు బ్రహ్మజ్ఞానం గాని, ఆధ్యాత్మిక జాగృతి గాని జరగదు. మనం వీటిని భేదించాలి. మన పృథ్వీ తత్వం ఏదైతే బండరాయిలాగా ఉందో దాన్ని మనం విరక్కొట్టాలి. భూతత్వాన్ని మన లోపల. దాన్ని పొడి చెయ్యాలి. అంటే అది పొడి అవుతున్నప్పుడు మనలో అహంకారం పొడి పొడి అయిపోతుంది. మనలో ఉన్న డాంబికత్వాన్ని, మనలో ఉన్న భయాన్ని, మనలో ఉన్న అహంకారాన్ని మనం చూసుకోగలగాలి నిజాయితీగా. అప్పుడే మనం మన మూలాధార చక్రం ఉన్న పృథ్వీ తత్వాన్ని, దానిలో ఉన్నటువంటి ఈ బలమైనటువంటి స్ట్రక్చర్ ఉంది చూడండి, దాన్ని బద్దలు కొట్టగలుగుతాం. అంత శక్తి కావాలి అది విరగాలి అంటే. అంత శక్తి మీకు మీరు నిజాయితీగా మీరు ఆధ్యాత్మిక చింతన అనేది తర్వాత మీరు చేసే ఆధ్యాత్మిక ప్రక్రియలు, సాధనలు ఉంటాయి చూడండి, దాని వలన అవుతుంది. ఇది తేలిక మార్గం కాదు. రెండోది జలతత్వం. జలతత్వం మీకు స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. అయితే ఈ జలతత్వం ఒక మామూలు మనిషిలో ఎలా పనిచేస్తుంది అంటే, ఒక మామూలు మనిషి దేహంలో మెదడు అనేది విభజన చెంది ఉంటుంది. ఇక్కడ మీకు కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్‌కాన్షియస్ మైండ్ ఉంటాయి. ఒక మామూలు మనిషి కేవలం కాన్షియస్ మైండ్ అంటే జాగృత స్థితిలో ఉన్నప్పుడే ఆ స్థాయి వరకే మెదడు పనిచేస్తుంది. మీకు సబ్ కాన్షియస్ మైండ్‌లో ఏముంది, అన్‌కాన్షియస్ మైండ్‌లో ఏముందో ఈ మనిషికి ఎప్పటికీ తెలియదు. ఈ జలతత్వం ఏంటంటే మన మానసిక స్థితి. అంటే భావోద్వేగాలు ఏ రకంగా ఉంటాయి అనే దానికి సంకేతంగా ఇది ఉంటుంది. అందుకని ఎవరికైతే మీకు ఎక్కువ సబ్ కాన్షియస్ మైండ్ మూసుకుపోయి ఉంటుందో వాళ్ళకి జలానికి సంబంధించినటువంటి స్వప్నాలు అంతగా రావు. అందుకనే ఇతను తనని తాను పూర్తిగా అర్థం చేసుకోలేడు. తను చాలా లోతైనటువంటి భావోద్వేగాన్ని అనుభవించలేడు. అతను పైనే జీవితాన్ని బ్రతుకుతాడు. మీకు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఈ జలతత్వానికి సంబంధించిన కళలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే అప్పుడు మీరు సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకుంటోంది కాబట్టి అప్పుడు వీటికి తగ్గట్టుగా మీకు చిహ్నాలు అనేవి కనిపిస్తాయి. మూడోది అగ్నితత్వం. ఇది మణిపుర చక్రంలో ఉంటుంది. అగ్ని ఒక మామూలు మనిషి దేహంలో ఎలా పనిచేస్తుందంటే దాహం, ఆకలి, తిన్నదాన్ని రాయించడానికి కావాల్సినటువంటి వేడి, మనల్ని వేడిగా ఉంచటానికి అంటే చలికాలంలో అలాగా వేడిగా ఉంచటానికి మన దేహానికి కావాల్సిన వేడి, ఇదంతా మీకు అగ్నితత్వం ఇస్తుంది. ఒక మామూలు మనిషి దేహంలో ఇలాగే పనిచేస్తుంది. కానీ ఆధ్యాత్మిక ఎదిగినప్పుడు ఇది పనిచేసే విధానం మారిపోతుంది. కానీ ఎప్పుడైతే మీకు అగ్ని కేవలం ఇలా పనిచేస్తుందో మనిషి ఆధ్యాత్మికంగా ఎదగలేడు. తిన్నది అరాయించడానికే ఎక్కువగా మీకు ఇక్కడ అగ్ని పనిచేస్తుంది. తర్వాత వాయుతత్వం అనాహత చక్రంలో ఉంటుంది. ఈ వాయువు ఒక మామూలు మనిషి దేహంలో ఎలా పనిచేస్తుందంటే ప్రాణాన్ని నిలబెట్టడానికి. మనం ఊపిరి తీసుకుని ఊపిరి వదిలేసినప్పుడే మనం బ్రతికి ఉంటాము. కానీ వీళ్ళల్లో ఏంటంటే ఊపిరి ఎక్కువ సార్లు పీల్చి వదిలేస్తూ ఉంటారు. అంటే సుమారు 10-12 సార్లు లేదంటే ఇంకా ఎక్కువ కోపం, ఒత్తిడి, ప్రశాంతత లేనప్పుడు లేకపోతే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా శ్వాస పీల్చుకుంటారు. పీల్చుకుని వదిలేస్తూ ఉంటారు. ఆ రకంగా మన దేహంలో ఫ్లైట్ అండ్ ఫైట్ మెకానిజంని నిరంతరం నడిపించేటట్టుగా ఈ శ్వాస ఉంటుందన్నమాట. దీని మూలంగా మనిషికి ఆయుక్షీణం కూడా ఉంటుంది. అనవసరపు రోగాలు, సరైన మానసిక పరిస్థితి లేకపోవటం, అంతేకాకుండా మనిషి ఒక రకమైనటువంటి భ్రమలో ఉండటం. అంటే నేను గొప్ప, నేను ఎక్కువ, లేదంటే నేను తక్కువ, పక్క వాళ్ళు ఎక్కువ, ఈ రకం ఆలోచనలు. తర్వాత తన లోపల ఉన్నటువంటి కోపాన్ని గాని, బాధని గాని దాని రూపం మార్చలేరు వాళ్ళు. అది అలాగే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్‌లో ఉండిపోతుంది.
ఒక మామూలు మనిషి దేహంలో వాయుతత్వం ఇలా పనిచేస్తుంది. ఆకాశతత్వం. ఆకాశతత్వం ఒక మామూలు మనిషి దేహంలో ఏంటంటే, ఇన్ని రకాల ఆలోచనలు, నమ్మకాలు, భావోద్వేగాలు ఇవన్నీ పెట్టుకునేసరికి ఆ మనిషి దేహం నిర్మాణం ఎలా ఉంటుందంటే, ఇట్లాగా ఒక ఇంటి నిండా మీరు సామాను నింపేశారనుకోండి, అస్సలు ఖాళీ లేదు. ఇల్లంతా సామాను పెట్టేశారు. నడకదారి కూడా సరిగ్గా లేదనుకోండి, మీరు అలాంటి ఇంట్లో ఉండలేరు. ఎందుకంటే చుట్టూ చాలా ఉంది సామానక్కడ. ఆ సామాను ఉండటం మూలంగా మీకు వెలుతురు రావట్లేదు ఇంట్లోకి. ఇది అలాంటి పరిస్థితి. మీకు ఆకాశ తత్వం అనేది ఏదైతే మీకు ఎక్కువ చోటు, జాగా ఉంటుందో మీ లోపల, అంతగా మీలోకి దైవిక శక్తి అనేది రాగలుగుతుంది. ఎప్పుడైతే మీ లోపలున్న ఈ నమ్మకాలు, ఆలోచనలు, మీ కర్మ సారం ఏదైతే ఉందో, అది లోపల స్థానం లేకుండా చేస్తుంది దైవిక శక్తికి. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఈ జాగాలో ఎక్కువ చీకటి అనేది ఉంటుంది. చీకటి అనేది ఉండటం మూలంగా దైవిక శక్తి అనేది రాకపోవటం మూలంగా ఇలా రకరకాల కారణానికి మనిషి ఏంటంటే చేస్తారు, పూజలు చేస్తారు, వాళ్ళు చేతనైనంత ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు. కాకపోతే ఒక జీవిత కాలంలో అంత ఎదగరు. వాళ్ళకి ఎదగటానికి చాలా జీవిత కాలాలు పడుతుంది. మన దేహంలో పృథ్వీతత్వం మన లోపల మూఢత్వంతో నిండిపోయినటువంటి నమ్మకాలు, ఆలోచనలు, మనం ప్రవర్తనలో కూరుకుపోతాం చూడండి. ఆ ప్రవర్తనలో మనం మార్చుకోలేము. అలాంటి ప్రవర్తనలు మనలో ఉన్నాయన్న సంగతి కూడా మనం గ్రహించలేము. మన అజ్ఞానం, మన భయాలు, మన ఒళ్ళు కూడా గట్టిగా అయిపోతుంది. చాలా బిగుసుకుపోయినట్టుగా అయిపోతుంది. శరీరంలో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. ఒక మామూలు మనిషి దేహంలో పృథ్వీతత్వం ఏంటంటే ఎముకల రూపంలో, కండరాల రూపంలో, చర్మం రూపంలో, మనకి టిష్యూస్ ఏవైతే ఉన్నాయో, జుట్టు, ఇదంతా మీకు పృథ్వీ తత్వానికి సంబంధించిందనమాట. తర్వాత జలతత్వం. జలతత్వం అనేది మన దేహంలో ఉన్నటువంటి రకరకాల ద్రవ పదార్థాలు ఉంటాయి చూడండి. మనం విసర్జించేవి, మన దేహంలో తిరిగేవి, రక్తము, ఇంకా ఇతరత్ర ఏవైతే ఉంటాయో ద్రవ పదార్థంలో, మన దేహంలో జలతత్వం ఈ రకంగా పనిచేస్తుంది. తర్వాత అగ్ని. అగ్ని ఏంటంటే మన దేహంలో ఉన్న కొవ్వు కరగాలన్నా, కాలాలన్నా, మన తిన్నది అరగాలన్నా, మన తిన్నది శక్తిగా మారాలన్నా, మనలో కోపాన్ని కలిగించేది, మనలో భావోద్వేగాల్ని కలిగించేది, మనకి ఆలోచనలు రావాలన్నా, మనకి నిద్ర రావాలన్నా, తినాలన్నా, తాగాలన్నా అన్నిటికీ అగ్నితత్వమే కారణం. అగ్ని ఆ రకంగా మన దేహంలో పనిచేస్తుంది. వాయుతత్వం ఏంటంటే మనం శ్వాస పీల్చుకుని వదిలేసినప్పుడు మనం ప్రాణం నిలుపుకోవటానికి, మన దేహంలో ఉన్న విష పదార్థాలని శ్వాస ద్వారా బయటికి వదిలేయటానికి, మన శరీరాన్ని తేలిక చేసుకోవటానికి, మన శరీరంలో శక్తిని నింపుకోవటానికి వాయుతత్వం అనేది పనిచేస్తుంది. ఈ 4 తత్వాలు ఏదంటే పృథ్వీతత్వం, జలతత్వం, అగ్ని, వాయువు, ఇవన్నీ ఆకాశతత్వంలోంచే వస్తాయి. ఆకాశతత్వం ఒక రకంగా వీటన్నిటికీ తల్లి అని అనొచ్చు. అంతేకాకుండా మనకి పై స్థాయి ఆధ్యాత్మిక అనుభవాలు రావాలన్నా మనకి ఆకాశతత్వం మనకి ఖాళీ ఉండాలి లోపల. అంతేకాకుండా మన దేహంలో కూడా మనకి అవయవాల మధ్యలో ఖాళీ జాగా ఏది ఉంటుంది చూడండి, అదంతా మనకి ఆకాశతత్వం. కాబట్టి మన దేహం అనేది పంచభూతాలతో నిర్మితమైనటువంటి దేహం. మీకు ఈ పంచభూతాలు మిమ్మల్ని మాయలో ఉంచుతాయి, మాయలోంచి కూడా బయటికి తీయగలుగుతాయి. అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ నేను ఒక ఆధ్యాత్మిక జాగృతి అనేది పంచభూతాల పరంగా చూస్తే, అంటే పంచభూతాలు మన మనస్సుని, దేహాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తాయి, ఏ దశలో వచ్చి ప్రభావితం చేస్తాయి అనే దాన్ని బట్టి నేను ఇక్కడ మీకు కొన్ని దశలు పెట్టాను. మొదటి ట్రాన్స్మిటేషన్ ఫేజ్. ట్రాన్స్మిటేషన్ ఫేజ్ అంటే ఏమిటి అంటే ఇక్కడ మీకు అగ్నితత్వం అనేది బాగా పనిచేస్తుంది. ఎవరికైనా వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రక్రియల పట్ల వాళ్ళు ఆకర్షితులై, లేకపోతే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సరిగ్గా బ్రతికి, లేదంటే వైరాగ్యం వల్ల రకరకాల కారణాలకి మనుషులు ఆధ్యాత్మిక చింతన వైపు వచ్చి వాళ్ళు కొన్ని మంత్రజపాలు, యోగా పద్ధతులు, లేకపోతే యమ నియమాలు సరిగ్గా పాటించటము, ఇలాంటివి ఏదో చేసినప్పుడు ఏమవుతుందంటే
వీటన్నిటి ప్రభావం మన దేహం మీద ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ముందు మీకు మార్పు వచ్చేది అగ్నితత్వంలో. నేను ఇందాక చెప్పాను, ఒక మామూలు మనిషి దేహంలో అగ్ని ఎలా పనిచేస్తుందంటే, జీర్ణించటానికి తిన్నది ఆహారాన్ని. ఎక్కువ అక్కడే మీకు ఆ వేడి తెలుస్తుంది, అగ్ని వేడి. అయితే ఇప్పుడు ఈ మనిషి ఆధ్యాత్మిక ప్రక్రియని తన దేహంలో మొదలుపెట్టుకున్నాడు కాబట్టి, ఈ అగ్నితత్వం అనేది లేకపోతే డైజెస్టివ్ ఫైర్ ఇదేమవుతుందంటే అక్కడి నుంచి వేరే చోట్లకు వెళ్తుంది. మనకి మన కర్మ గాని, లేదంటే మన ఆలోచనలు గాని, నమ్మకాలు గాని మన దేహంలో రకరకాల చోట్ల మన కండరాల్లో, మన ఎముకల్లో, మన వ్యక్తిత్వం అనేది ఎక్కువగా మన ఎముకలు, కండరాలు దీంట్లోనే ఎక్కువగా ఉంటుంది. అందుకనే మన దేహంలో ఆధ్యాత్మిక జాగృతి మొదలవ్వంగానే మన కడుపులో ఉన్న అగ్ని కొద్దిగా దారి మళ్ళి వేరే దిశలకు వెళ్తుంది మన దేహంలో. వేరే చోట్ల ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుందంటే, ఈ అగ్ని అక్కడ ఉన్నటువంటి నమ్మకాల్ని, ఆలోచనల్ని, అహంకారాన్ని, జ్ఞాపకాల్ని కాల్చేయటానికి అని చెప్పి మీ దేహంలో రకరకాల చోట్లకెళ్తుంది. అప్పుడేమవుతుందంటే మన దేహంలో జీర్ణకోశానికి సంబంధించినటువంటి సమస్యలు ముందు మొదలవుతాయి. ఎవరికైనా ఆధ్యాత్మిక జాగృతి దేహంలో మొదలైతే ముందు వాళ్ళ దేహంలో దాని ప్రభావం ఎక్కువ కడుపు మీద ఉంటుంది. కడుపు నొప్పి రావటం, గ్యాస్ సమస్యలు, ఇరిటబుల్ బవల్ సిండ్రోము, హైపర్ అసిడిటీ, తిన్నది అరక్కపోవటం, లేదా ఊరికనే కడుపులో మీకు మంటలా రావటము, ఇవన్నీ కడుపుకి సంబంధించిన సమస్యలు రకరకాలుగా వస్తాయి. ఇదే ముందు మీకు సూచన మీ దేహంలో ఆధ్యాత్మిక జాగృతి మొదలైంది అనేది. పైగా ఈ సమస్యలు ఎలాంటి సమస్యలంటే, మీరు ఎన్ని మందులు తీసుకున్నా, ఎంత వైద్యం చేయించుకున్నా ఈ సమస్యలు పోవు. మీరేమైనా టెస్ట్‌లకెళ్ళినా గూడా పెద్దగా మీకు దాంట్లో ఏదో లోపమో, దోషమో ఉన్నట్టుగా మీకు తెలియదు టెస్ట్ రిపోర్ట్స్‌లో. డాక్టర్స్ గూడా అంతుపట్టదు. ఏంటి ఇలా మీకు ఊరుకనే ఎందుకు వస్తోంది ఈ సమస్య అనేది. పైగా ఈ సమస్య చాలా కాలం ఉంటుంది. పునరావృతం అవుతూనే ఉంటుంది. అయితే ఈ అగ్నితత్వం ఏదైతే మీ కడుపులోంచి మీ దేహంలో వేరే భాగాలకు వెళ్ళిందో, అక్కడ అది మీ నమ్మకాల్ని, మీ ఆలోచనల్ని, మీ అహంకారాన్ని కాలుస్తోంది. అక్కడ అలా కాల్చినప్పుడు మీకు చేతులు నొప్పులు రావటం, కాళ్ళు నొప్పులు రావటం, కండరాల్లో నొప్పులు రావటం, వెన్ను నొప్పి రావటం, ఒంట్లో రకరకాల భాగాల్లో నొప్పి రావటం, తలనొప్పి రావటం, ఇవన్నీ సర్వసాధారణం. ఇవన్నీ మీకు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మనిషి దేహంలో వచ్చేటువంటి మార్పులు. మరి ఇలా ఎంతకాలం అగ్ని కాలుస్తూ ఉంటుంది మీ ఒంట్లో రకరకాల భాగాల్ని అంటే, మీలో ఉన్న అజ్ఞానం తొలగిపోయేంత వరకు. మీకు మీ తప్పులు కనిపించి మిమ్మల్ని మీరు సరైన మార్గంలో పెట్టుకునేంత వరకు. మీలో ఈ నొప్పులనేవి కొన్ని కొన్ని దశల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని దశల్లో కొద్దిగా తక్కువుంటాయి. కాకపోతే మళ్ళీ తిరిగి పునరావృతం అవుతూ ఉంటాయి. ఇది మిమ్మల్ని ఒక స్థాయిలో తొందరగా ఇది ఆధ్యాత్మికంగా ఎదగటానికన్నట్టుగా మీ దేహాన్ని అది రూపం మారుస్తుంది లోపల. మీకు ఏదైతే సూక్ష్మ స్థాయిలో ఈ మార్పు జరుగుతోందో, అది మీకు స్థూల స్థాయిలో మీకది నొప్పులుగా, రకరకాల ఆరోగ్య సమస్యలుగా బయటకొస్తుంది. రెండో స్థాయిలో ఏమవుతుందంటే, అగ్ని ఎక్కువ కాలటం మూలంగా మన లోపల ఉన్నటువంటి జలతత్వం అనేది దాని ప్రభావం ఎక్కువైపోతుంది. ఇది మనకి ఏ రకంగా తెలుస్తుందంటే, మన మనసు పొరల్లో ఉన్నవన్నీ బయటికి రావటం, మనకు సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకోవటం, మనకి కలలనేవి ఎక్కువగా రావటం, మన దోషాలు మనకి అర్థం అవ్వటం, మనకి జీవితం ఎక్కువ అర్థం అవ్వటం, ఇక్కడ మనుషులు చాలా దుఃఖంలో, బాధలో ఈడవటం, వాళ్ళకి పాత గాయాలు గుర్తుకు రావటం, వైరాగ్యంలోకి వెళ్ళిపోవటం, కొన్ని కొన్ని సార్లయితే బాగా కోపం అనేది రావటం, రకరకాల భావోద్వేగాల్ని ఇక్కడ విడుదల చేస్తూ ఉంటారు. మన మనస్సు అనేది విభజన చెంది ఉంటుంది. ఒక మామూలు మనిషి కేవలం కాన్షియస్ మైండ్ వరకే వాడగలుగుతాడు. కింద సబ్‌కాన్షియస్ మైండ్, అన్‌కాన్షియస్ మైండ్‌లో ఏముందో అతనికి తెలీదు. తెరుచుకోదు గూడా అతనికి. ఇప్పుడు మీకు దేహంలో అగ్ని బాగా కాలుతోంది గాబట్టి తర్వాత జలతత్వం అనేది మీకు
మీ మనస్సు పొరల్లో ఏదైతే దిగువన కూరుకుపోయి ఉన్నటువంటి భావోద్వేగాలు ఉన్నాయో వాటన్నిటికి బయటికి వస్తున్నాయి, అవన్నీ తోసుకొస్తున్నాయి. అది బయటికి తోసుకొస్తున్నప్పుడు మీకు తెలియకుండా ఒక రకమైనటువంటి బాధ, దుఃఖం కలగటం, ఏడవటం గంటల తరబడి. ఎందుకు ఏడుస్తున్నాం కూడా అర్థం కాదు ఇక్కడ మనకి. ఈ స్థాయిలో మీకు స్వప్నాలనేవి చాలా ఎక్కువగా వస్తాయి. నీళ్లు కూడా బాగా కనిపిస్తాయి స్వప్నాల్లో మీకిక్కడ. మన గతంలో జరిగిన విషయాలన్నీ మనకి పైకి వస్తాయి. జ్ఞాపకాలు బాగా పైకి వచ్చి మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. ఎందుకంటే, మనం ఏ విషయాలనైతే పట్టించుకోకుండా లోపలికి మన అంతరంగంలోకి తోసేసామో, వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకోలేదో, అవి బయటికొస్తాయి. ఎందుకంటే, ఒక రకంగా మీరు ఈ ఆలోచనలకు గానీ, ఈ ఆహ్, స్మృతులకు గానీ మీరొక ముగింపు అనేది ఇవ్వలేదు. మీ నిజ జీవితంలో ఇక్కడ మీకొక ముగింపు అనేది ఇవ్వలేదు ఈ భావోద్వేగాలకి. అవన్నీ మళ్ళీ బయటకొస్తాయి. ఎందుకు బయటకొస్తాయంటే, మీకు అవి గుర్తు చేస్తున్నాయి జరిగిన విషయాల్ని. దాంట్లోంచి మీరు నేర్చుకోవాల్సిందుంది. అంతే కాకుండా వాటికి ఒక రకమైనటువంటి ముగింపు గూడా మీరివ్వాలి. ఈ రెండో దశలో ఎక్కువగా మనం దుఃఖంలో, బాధలో రకరకాల తీవ్రమైనటువంటి భావోద్వేగాలు అనుభవించి వాటిని వదిలేస్తాం. ఇక్కడ మీకు జలతత్వం ఏ రకంగా సహాయం చేస్తుందంటే, మరుగున పడిపోయున్నటువంటి అన్ని స్మృతుల్ని పైకి తీసుకొస్తుంది. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని తెరుస్తుంది. అన్నీ మీకు జ్ఞాపకం రావటం గానీ, అనుభవంలోకి రావటం గానీ, అప్పుడప్పుడు గత జన్మలు గూడా వస్తాయి. ఈ రకంగా ఏంటంటే, మన రుణాలు తీరిపోతాయి. కర్మల్ని తీసేస్తుంది. కర్మ రుణాల్ని తీర్చేసేటట్టుగా మీకు జలతత్వం అనేది ఇక్కడ పనిచేస్తుంది. నీలో ఈ కోరికలున్నాయి. నీలో ఈ ఆలోచనలున్నాయి. నీలో ఈ అనవసరపు ప్రవర్తనలున్నాయి. ఇలాంటి ప్రవర్తనల మూలంగానే నువ్వు నీ జీవితంలోకి అనవసరపు వ్యక్తుల్ని గానీ, అనవసరపు ఆహ్, పరిస్థితుల్ని గానీ నువ్వు ఆకర్షిస్తున్నావు అని మీ మీద మీకు అవగాహన పెంచుతుంది జలతత్వం. ఆ రకంగా జలతత్వం మీకు సహాయం చేస్తుంది. మూడో దశలో పృథ్వీతత్వం అనేది మీకు ఎక్కువగా పనిచేస్తుంది. అంతక్రితం పృథ్వీతత్వం ఎలా పనిచేస్తుంది? మీ లోపల ఉన్న నమ్మకాల్ని, ఆలోచనల్ని ఇంకా గట్టిగా బండగా తయారు చేసేటట్టుగా మిమ్మల్ని అలా పనిచేసింది. ఇక్కడ ఏంటంటే మీ భావోద్వేగాలు మీ లోపల ఉన్న అజ్ఞానాన్ని బయటికి వదిలేస్తున్నాయి. వదిలేస్తున్నప్పుడు ఏమవుతుంది? మీకు బండగా, బలంగా ఉన్న రాయి గూడా మీకు ఈ జల ప్రవాహానికి కొంత అరుగుతుంది. కొంత కరుగుతుంది. కొంత విరుగుతుంది. మీరు నదుల పక్కన చూసారంటే రాళ్ళు ఏమవుతాయి? ఆ జల ప్రవాహానికి అవి గుండ్రంగా తయారవటము, విరిగిపోవటం లాంటివి జరిగిపోతూ ఉంటాయి. కొండ చర్యలు పడిపోతూ ఉంటాయి మీకు ఈ జల ప్రవాహానికి. జలం యొక్క ప్రభావం అలా ఉంటుంది మనకి పృథ్వీతత్వం మీద. ఈ జలం ప్రభావంలో ఏమైందంటే మన లోపల ఉన్న దోషాలు మనకి బయటకొస్తుంటే కంటికి కనిపిస్తున్నాయి. కనిపించేసరికి అప్పటి వరకు నేను చాలా మంచిదాన్ని, నేను చాలా మంచివాడిని, నాలో దోషాలు లేవు అనుకునే వాళ్ళకి వాళ్ళ దోషాలు వాళ్ళకి కనిపించేసరికి వాళ్ళ అహంకారంలో బీట్లు పడతాయన్నమాట. ఆ బండరాయిలో బీట్లు పడి వాళ్ళ అజ్ఞానం ఎన్ని రకాలుగా వాళ్ళ దేహంలో ఉంది, వాళ్ళ ప్రవర్తనలో ఎన్ని దోషాలున్నాయి, ఇవన్నీ వాళ్ళకి అర్థమవ్వటం మొదలుపెడతాయి. వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలనే సంగతి వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒక బుడగని తీసుకున్నారనుకోండి. ఆ బుడగ ఏమనుకుంటుందంటే, నేనింత పొంగిపోయి ఉన్నాను. నా అంత బలంగా ఎవరూ లేదు అనుకుంటుంది. దాన్నొక సూదితో పొడిస్తే అది పట్టుమని ఇరిగిపోతుంది. మన అహంకారం గూడా అంతే. అది బీటు పడినంత సేపు అది చాలా గొప్పదని అనుకుంటుంది. ఎప్పుడైతే దాంట్లో మీకు బీట్లు వస్తాయో, అది అసలు ఎంత అజ్ఞానం నుంచి ఏర్పడిందో అన్న సంగతి అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ పృథ్వీతత్వం మన లోపల ఉన్నటువంటి మూఢత్వాన్ని, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని అది బద్దలు కొట్టటానికి అన్నట్టుగా పనిచేస్తుంది. ఇలాంటి దశలో మీకు ఎలాంటి కలలొస్తాయంటే ఆహ్, రాళ్ళు విరిగిపోతున్నట్టు, మట్టి మట్టిగా అయిపోతున్నట్టు, అంటే ఒక పెద్ద బండరాయి సన్న ఇసకలా అయిపోతున్నట్టు, లేదంటే మీకు కలలో కనిపించే మట్టి మీకు దున్నే మట్టిలాగా, అంటే ఎక్కువ దున్నగలుగుతాం ఈ మట్టిని. ఆ మట్టిలో మీకు ఆహ్,
అంత గట్టి గట్టిగా రాళ్ళు లేవు. అంటే ఒక రకంగా మనల్ని మనం మార్చుకోగలిగేటువంటి మనస్తత్వం మనకి ఇక్కడ వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. దున్నే నేల గనుక ఉందనుకోండి, చక్కటి నేల, అంటే అర్థం ఏంటి? మన లోపల గూడా పాత అజ్ఞానం తొలగిపోయి దాని స్థానంలో మనం ఎక్కువగా ఫ్లెక్సిబుల్ అయిపోయాము. మనం మనలో ఉన్నటువంటి మూఢత్వాన్ని మనం వదిలించుకున్నాము. ఈ దున్నేదేంటి మనల్ని అంటే, మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చైతన్య శక్తి మనల్ని దున్నుతోందనమాట. దున్నే కొద్దీ ఏంటంటే రాళ్ళంతా మట్టిలాగా, మన్నులాగా లేదంటే ఇసుకలా గూడా అయిపోతుంది కలలో. తర్వాత దశలో అంటే నాలుగో దశలో ఏంటంటే, మనం ఏదైతే అజ్ఞానం మనలో ఉందని మనం గ్రహించి, దాన్ని మార్చుకునే ప్రయత్నంలో మన అహంకారాన్ని తగ్గించుకుంటున్నామో, ఏదైతే బయటికి విడుదలైనటువంటి అజ్ఞానం ఉందో, అది రూపం మారాలి. అది జ్ఞానంగా రూపం మారాలి. మారినప్పుడు అది తేలికపడి మన దేహంలోంచి బయటికెళ్ళిపోతుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు మన దేహంలో గనక చాలా బాధ ఉందనుకోండి. బాధ అజ్ఞానం నుంచి వచ్చింది. ఆ బాధకి గనక కారణం ఏంటి అంటే, గతంలో మీరు పీడింపబడి ఉన్నారు. ఆ పీడించిన మనిషి మిమ్మల్ని ఎంతగా వేధించారు అంటే, మీరు ఆ మనిషిని క్షమించలేకపోతున్నారు. ఎందుకు క్షమించలేకపోతున్నారు అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే, చాలామంది ఈ పరిస్థితిలో ఎందుకుంటారు అంటే, మనుషుల మనస్తత్వాలు, ప్రవర్తనలు అనేవి ఎలా ఉంటాయో వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాక వాళ్ళు పీడింపబడినప్పుడు, వాళ్ళని ఎందుకు అన్యాయంగా పీడించారో, ఎందుకు అన్యాయంగా హింసించారో అనేది వాళ్ళకి అర్థం కాక వాళ్ళు చాలా దుఃఖంలోకి వెళ్ళిపోతారు. ఆ దుఃఖంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఆ పీడించిన వ్యక్తిని వాళ్ళు క్షమించలేరు. ఆ బాధ అలా ఉండిపోతుంది వాళ్ళ దేహంలో. మన దేహంలో ఆధ్యాత్మిక జాగృతి అవుతున్నప్పుడు ఇట్లాంటి బాధలన్నీ బయటకొచ్చేస్తాయి. బయటికి వచ్చి మనం వాటిని విడుదల చేస్తున్నాం. విడుదల చేస్తున్నప్పుడు ఏంటంటే అది రూపం మారి మన దేహంలోంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ మనుషుల మనస్తత్వాలను అర్థం చేసుకుంటారో, మనుషుల రకాలుంటారు. అందరూ మనుషులు ఒక తీరుగా ఉండరు. పీడించే మనస్తత్వం ఉన్న వాళ్ళని, వాళ్ళెందుకు పీడిస్తారని వాళ్ళు అర్థం చేసుకున్నారు అంటే, మనిషి నైజం ఇక్కడ ఈ తీరుగా పనిచేస్తుందని వాళ్ళకి అర్థమైనప్పుడు, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవటం నేర్చుకుంటారు. ఆ పాఠాలు నేర్చుకుంటారు. అంటే ఇక్కడ బాధని పాఠంగా మారుస్తున్నారు. అంటే మళ్ళీ ఇంకోసారి అలాంటి పరిస్థితి వాళ్ళకి జీవితంలో పునరావృతం కాకుండా వాళ్ళ పాఠాలు నేర్చుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటం అనేది నేర్చుకుంటున్నారు. ఇంకోటేంటంటే వాళ్ళని పీడించిన వాళ్ళని క్షమిస్తున్నారు. మీకు ఈ పాఠాలు నేర్చుకోవటం, క్షమ ఇవన్నీ మీకు ఈ అనాహత చక్రానికి సంబంధించింది. అంటే వీళ్ళ దేహంలో ఉన్నటువంటి బాధని వాళ్ళు రూపం మార్చారు. ఆ రూపం మార్చగలిగే శక్తి మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే వాయుతత్వం నుంచి వస్తుంది. వాయుతత్వం ఏం చేస్తుందంటే ఈ అజ్ఞానం బయటకొచ్చే అజ్ఞానాన్ని తేలిక చేసి, పైకి తీసుకొచ్చి, దాన్ని దేహంలోంచి బయటికి విడుదల చేస్తుంది. ఒంట్లోంచి నలుపు వీడిపోయినట్టుగా, ఈ దశలో మీరు కాస్త రంగు గూడా వస్తారు. నలుపు వీడిపోయి. అంతేకాకుండా మీకు ఒళ్ళు తేలిగ్గా అయినట్టుగా, లేదంటే కల్లో అయినా కూడా మీకిలా వస్తుంది కల. అప్పుడు మనకేంటంటే, మనం ఎక్కువగా ఆహ్, కుదురు అనేది కూడా వస్తుంది. ప్రశాంతత, కుదురు అంటే ఒక స్థాయిలో మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, బాధని వదిలించుకోవటం మూలంగా ఒక రకమైనటువంటి ప్రశాంతత కూడా మనం ఇక్కడ లోనవుతాం. అదంతా మీకు వాయుతత్వం నుంచి వస్తుంది. ఇక్కడ ఇంకా ఏమవుతుందంటే స్ఫూర్తి వస్తుంది. ఎలాంటి స్ఫూర్తి అంటే నేను తయారుగా ఉన్నాను జీవితాన్ని ఎదుర్కోవటానికి. నేను ఇంకాస్త బలవంతుడినయ్యాను. అంటే మానసికంగా బలవంతుడినయ్యాను. ఒకప్పట్లా లేను. నేను మారాను. ఇక్కడ మీకు స్పందన గూడా పెరుగుతుంది. శరీర స్పందన పెరుగుతుంది. తర్వాత మనిషి ఎక్కువగా తన ఆహ్, గుండెల్లోంచి బతకడానికి ఇష్టపడతాడు. అంటే నిజాన్నే ఇష్టపడటం, తనకి నచ్చని పనులు చేయకపోవటం, ఎదుటి వాళ్ళ మెప్పు కోసం అనవసరంగా తనను తాను ఇబ్బంది పెట్టుకోవటం, ఇలాంటివన్నీ మానుకుంటాడు. తన జీవితంలో ఎలాంటి వాళ్ళున్నారు, వాళ్ళు ఇతన్ని ఏ రకంగా వాడుకుంటున్నారో, లేపోతే పీడిస్తున్నారో అనేది గ్రహించగలుగుతాడు. ఎక్కువ నిజాన్ని చూడగలుగుతాడు. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక రకమైనటువంటి విచక్షణ మనం ఈ వాయుతత్వం నుంచి ఆకాశతత్వంలోకి వెళ్తున్నప్పుడు, మనిషిలో విచక్షణ అనేది పెరుగుతుంది. విచక్షణ అనేది పెరిగి
ఎలాంటి వాళ్ళని వాళ్ళ జీవితంలో ఉంచుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్ని వాళ్ళ జీవితంలోకి ఆహ్వానించాలి అనేది బాగా అర్థమవుతుంది. అర్థమయ్యేసరికి వీళ్ళకి పాఠాలు నేర్చుకుని ఎదిగేసరికి వాళ్ళకి తర్వాత జీవితం వాళ్ళకి అనుకూలంగా అవుతుందన్నమాట. ప్రతికూలమన్నీ వెళ్ళిపోతాయి జీవితం నుంచి. అనుకూలంగా అవ్వటం మూలంగా వాళ్ళు ఇంకా ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనను పెంచుకొని, వాళ్ళు ఇంకా ఎక్కువగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళగలుగుతారు. అలా చేయటం మూలంగా ఏమవుతుందంటే, వాళ్ళ ఒంట్లో గాని, వాళ్ళ మనస్సులో గాని ఒక రకమైనటువంటి ఖాళీ ఏర్పడుతుంది. అంటే అనవసరపువన్నీ తీసి బయట వేసేస్తారు. ఇప్పుడు మీకు ఇంటి నిండా చెత్త సామాను ఉందనుకోండి, మీకు దాంట్లోకి వెలుతురు రాదు. మీకు అక్కర్లేని సామాన్ని, పాత సామాన్ని, ఏదైతే మళ్ళీ మీరు వాడరో, అలాంటి సామాన్లు మీరు తీసేసి బయటికి ఇంటిని శుభ్రం చేశారనుకోండి చక్కగా, అక్కడ దీపం పెట్టారనుకోండి ఇల్లంతా వెలుతురొస్తుంది. మీకు ఈ స్థాయిలో ఏమవుతుందంటే, ఈ అనవసరపు అహంకారం చాలా మీ దేహంలోంచి ఆ పృథ్వీ తత్వం కాస్త బండరాయి కాస్త ముక్కలయింది. మీ దేహంలో జలతత్వం ఏం చేసింది? లోపల మనసు పొరల్లో ఉన్న విషయాల్ని బయటికి తోసింది. మీ దేహంలో ఉన్న అగ్నితత్వం మూలమూలలకెళ్ళి కాల్చేసింది అజ్ఞానాన్ని. మీ దేహంలో ఉన్న వాయుతత్వం మీ బాధని, దుఃఖానికి రూపం మార్చింది. వాటిని తేలిక చేసింది. తేలిక చేయటం మూలంగా అవి మీ దేహంలోంచి తేలికగా బయటికి విడుదలైపోతాయి. ఇంకా మీకు అక్కడ ఒక స్థాయిలో కర్మ అనేది వెళ్ళిపోయింది అనుకోవచ్చు మీ దేహంలోంచి. దీనివల్ల మీ దేహం లోపల ఖాళీ అనేది ఏర్పడుతుంది. ఈ ఖాళీలో ఏమవుతుంది? విశ్వశక్తి లేదంటే ప్రాణశక్తి వచ్చి దిగగలిగేటువంటి ఒక అక్కడ ఖాళీ జాగా ఏర్పడింది. ఈ ఖాళీ జాగా మనం ఎంత మనలో పెంచుకుంటే, ఎంతగా దీంట్లో విశ్వశక్తి దిగితే, అంతగా మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. ఇప్పుడు నేను చెప్పాను, ఈ పంచభూతాలు ఈ రకంగా పనిచేస్తాయని చెప్పాను. ఇవి ఒకటేసారి పనిచేసేది కాదు. ఇది మళ్ళీ మీకు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది. మీకు ఆధ్యాత్మిక జాగృతి మీ దేహంలో కొత్తలో మొదలైనప్పుడు మీకు అహంకారం చాలా గట్టిగా ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్లో కూడా మనకి చాలా ఎక్కువగా మనసుకు సంబంధించినటువంటి భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొత్తలో ఈ శక్తి మన మీద పనిచేస్తున్నప్పుడు మనం చాలా బాధపడతాం. ఎందుకంటే చాలా వదిలించుకునే ఉంటాయి మన దేహంలో. మన అహంకారం కూడా గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉండే అహంకారాన్ని గట్టిగానే బదలగొట్టాలి. నెమ్మదిగా కొడితే అది విరగదు. దానికి కావాల్సినట్టుగా మన బయట నుంచి కూడా అలాంటి పరిస్థితుల్ని మనకి జీవితంలోకి ఆకర్షిస్తాం. ఎలాంటి పరిస్థితుల్లో? మన ఆధ్యాత్మికంగా పైకి తీసుకెళ్ళేటువంటి పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి. ఇవి మళ్ళీ మళ్ళీ మీకు పునరావృతం అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన 5 రకాలుగా మీకు ఎలాగైతే మన దేహంలో ఉన్నటువంటి పంచభూతాలు పనిచేస్తాయో, ఈ 5వ దశలో ఒక స్థాయి అజ్ఞానం మీలోంచి తొలగిపోయింది. దాని స్థానంలో వెలుగు వచ్చింది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడే చాలా మందికి టాప్ డౌన్ అవేకెనింగ్, విశ్వం నుంచి ప్రాణశక్తి దిగటం, వాళ్ళ ఒంట్లో స్పందన పెరిగినట్టుగా వాళ్ళకి అనిపించటం, వాళ్ళకి వెలుగు కనిపించటం, ఇలాంటివన్నీ చిహ్నాలు ఇక్కడే వస్తాయి వీళ్ళకి. ఈ 5వ దశ అయ్యాక మళ్ళీ మనం మొదటి దశలోకి వస్తాము. మొదటి దశలో మళ్ళీ మీకు జీర్ణకోశానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆ తర్వాత మళ్ళీ మీకు సబ్కాన్షియస్ మైండ్ కొంత తెచ్చుకోవటం, తర్వాత మీలో కొంత ఇంకా అహంకారం తిరిగిపోవటం, ఇంకొన్ని నమ్మకాల్ని, ఆలోచనల్ని వదిలేసుకోవటం, ఆ పృథ్వీతత్వం మీకు మెత్తబడుతున్నప్పుడు, మళ్ళీ దాని మూలంగా మీరు ఇంకొన్ని పాఠాలు నేర్చుకోవటం, మీ లోపల నుంచి కొంత అజ్ఞానం వదిలిపోయింది అని మీకు అనిపించటం, అది మీకు వాయుతత్వం బలంగా ఉన్నప్పుడు వస్తుంది మీకు ఆలోచన. తర్వాత ఇంకాస్త ఖాళీ ఏర్పడటం. ఆ ఖాళీ ఏర్పడటం మూలంగా ఆ ఖాళీ జాగాలోకి మళ్ళీ మీకు విశ్వం నుంచి శక్తి దిగటం. మళ్ళీ మీరు మొదటి దశకి. ఇట్లా మీకు సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుందన్నమాట. నేను ఈ దశలు మీకు మీ దేహంలో పంచభూతాలు ఏ రకంగా పనిచేస్తాయనే దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఈ పంచభూతాలు మన దేహం మీద పనిచేస్తున్నప్పుడు కూడా మనకి కళలు కూడా దానికి తగ్గట్టుగానే వస్తాయి. కొన్నిసార్లు పెద్ద రాళ్ళు కనిపిస్తాయి. పెద్ద రాళ్ళు అంటే నేను మీకు చెప్పాను, మన లోపల ఉన్నటువంటి మూఢత్వం మనకి అలా కనిపిస్తుందని. రాళ్ళు విరిగినట్టు, లేకపోతే ఎవరో రాళ్ళు కొడుతున్నట్టు, లేదంటే మీకు మట్టి కనిపించటం. ఒకవేళ మీకు మట్టి కనిపించింది అనుకోండి, మట్టిలో మీకు వానపాములు ఉన్నాయి,
వానపాముల మట్టిని ఇంకా మెత్తగా చేస్తున్నాయి. అంటే మీకేంటంటే అవి గాలి నింపుతున్నాయి మట్టిలో. మట్టిలో గాలి నింపడం అంటే అర్థం ఏంటంటే, మీ లోపల ఉన్నటువంటి బలమైనటువంటి స్ట్రక్చర్స్ ఏమున్నాయి చూడండి, వాటిని అవి రూపం మార్చి తేలిక చేసి దేహం నుంచి వదిలేస్తున్నాయన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మీకు కుండలిని శక్తి పనిచేస్తుంది ఆ పని చేయడానికి. అంతేకాకుండా మీకు మట్టిలో పాములు కనిపించటం, అంటే మీకు పృథ్వీ స్థాయిలో మీకు కుండలిని శక్తి పనిచేస్తోంది మీ మూలాధారంలో, మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు మీకు మట్టి నీళ్లు కలిపి కూడా కళ్ళు వస్తాయి, అంటే బురద నీళ్లు, లేదంటే మీకు బంకమన్ను, ఆ రకంగా కూడా మీకు వస్తాయి. ఆ బురద నీళ్ళల్లో మళ్ళీ పాములు, లేదంటే మీకు ఎక్కడో నేల లోపల గృహలో పాములు, కళ్ళల్లో గృహలు కనిపించటం. ఈ గృహలు అప్పుడప్పుడు మీకు నేల లోపల ఎక్కడో లోతుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఆ గృహల్లోకి వెళ్తున్నప్పుడు కూడా మీకు బురద నీళ్ళల్లో పాములు, లేదంటే మామూలుగా గృహల్లో పాములు వేలాడటం కనిపించటం, ఇవన్నీ సర్వసాధారణం. కుండలిని ప్రాసెస్లో కానీ ఆధ్యాత్మిక ప్రక్రియ కానీ ఈ కళలు అనేవి వస్తాయి. ఇది ఎందుకు అవుతుంది అంటే, మీకు ఆ గృహలు ఏంటి సూచన అంటే, మనకి ఇంతవరకు మన గురించి మనకి తెలియని విషయాలు ఉన్నాయి చూడండి. నేను చెప్పే సబ్కాన్షియస్ మైండ్ ఎక్కడో లోతుల్లో మన గురించి మనకు తెలియని విషయాలు అనేవి మనం ఇప్పుడు దాంట్లోకి దిగుతున్నాం. అంటే అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. మన గత జన్మ కర్మలు అవన్నీ బయటకు వస్తాయన్నమాట. ఇది ఎందుకు బయటకు వస్తుందంటే, కుండలిని శక్తి మన దేహంలో పనిచేస్తున్నప్పుడు వీటిని బయటికి తీసుకొస్తాం. ఒక రకంగా ఈ భూగర్భంలో కనిపించేటువంటి గృహలు మీకు అన్ని రాళ్ళు అనేవి ఉంటాయి, గట్టి గట్టి రాళ్ళు. అంటే మన లోపల ఎంత మూఢత్వం అనేది ఉంది, ఎంత అజ్ఞానం అహంకారం అనేది బండరాళ్ల రూపంలో ఉంది, ఎంత లోతు వరకు ఉంది అనేది మీకు ఈ కళలు చూపిస్తాయి. కాకపోతే అక్కడ మీకు పాములు కనిపిస్తున్నాయి, బురదలో కూడా మీకు పాములు ఉన్నాయంటే అర్థం ఏంటి, కుండలిని మీకు ఆ స్థాయిలో పనిచేసి ఆ రాళ్ళను అక్కడ విరిగేటట్టుగా అక్కడ కొంత ముందే వెరక్కొట్టి దాన్ని బురదగా తయారు చేస్తుంది. తయారు చేసి అక్కడ ఇంకా అహంకారాన్ని పడగొట్టేటట్టుగా అది పనిచేస్తుంది అనేదానికి అది సూచన అన్నమాట. తర్వాత నీళ్లు కనిపిస్తాయి, అప్పుడప్పుడు చాలా లోతైన నీళ్లు. ఈ లోతైన నీళ్ళు అంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి చిహ్నం ఇది. అప్పుడప్పుడు మీకు నీళ్ళల్లో మీకు ఎగసెగసే పడే అలలాంటి ఏంటంటే, మన మానసిక స్థితిలో భావోద్వేగాలు ఎగసెగసి పడుతున్నాయనే దానికి సూచన ఇది. అప్పుడప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు చాలా ప్రశాంతమైనగా ఉండేటువంటి నీళ్లు కనిపిస్తాయి. అప్పుడప్పుడు మన నీళ్ళల్లో ఈదుతున్నట్టుగా, మనతో పాటు పాము అనేది ఈదుతున్నట్టుగా, లేకపోతే నాగలోకానికి సంబంధించిన వాళ్ళు ఎవరో మనతో పాటు ఈదుతున్నట్టుగా మనకు కలలు వస్తాయి. అంటే మనకి భావోద్వేగాలు మన దేహంలో ఉండేవి వాటిలో పాటు కలిసి పనిచేయటం అనేది మనకు అర్థమైంది. మనకి ఈదటం ఒక నైపుణ్యం అనేది వచ్చింది మనకి. కొంతవరకు మన భావోద్వేగాల మీద మనకి పట్టు అనేది వచ్చిందని దానికి సూచన ఇది. తర్వాత నీళ్ళల్లో మునిగిపోతున్నట్టు. ఈ భావోద్వేగాల్లో మనం ఎంత కూరుకుపోయామంటే వీటిని మనం రూపం మార్చటం అనేది మనకి చేత కావట్లేదు. అంటే మనం కోపాన్ని అవగాహనగా మార్చుకోలేకపోతున్నాం, లేకపోతే మనం దుఃఖాన్ని మనం క్షమగా మార్చలేకపోతున్నాం. అప్పుడప్పుడు మనం పడవల్లో కూర్చుని నీళ్ళకేసి చూస్తున్నట్టు, లేదంటే ఆ పడవ సగం నీళ్ళ లోపల మునిగి ఉంటుంది, సగం నీళ్ళ పైన ఉంటుంది. మనం అక్కడ కింద ఆ గాజులోంచి మనం బయట నీళ్ళని చూస్తున్నట్టు, ఇలాంటి కళలు వస్తే ఏంటంటే మనం కొంతవరకు ఈ జలతత్వంలో ఉంటూ కూడా ఈ భావోద్వేగాల నుంచి మనం కొంత వరకు మనం రక్షించుకోగలుగుతున్నాం. అంటే కొంత మన భావోద్వేగాల్ని పక్కకు పెట్టి మనం ఆలోచించగలుగుతున్నాము అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మీలో ఉన్న భావోద్వేగాలకి సూచనగా మీకు కళల్లో జలం అనేది కనిపిస్తుంది, అది మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత మన దేహంలో అగ్ని తత్వం ఎక్కువ పనిచేస్తున్నప్పుడు మనకు వచ్చే కళలు ఏంటంటే, అగ్ని పర్వతాలు పేలుతున్నట్టు, కాలుతున్న పాములు, వస్తువులు కాలుతున్నట్టు, అడవుల్లో అగ్ని రాజుకున్నట్టు, లేకపోతే ఏదో కాలి కరిగిపోతున్నట్టు, కొవ్వొత్తి కొరుగుతున్నట్టు, అంటే ఎక్కువ అగ్ని మీకు, లేదంటే దీపాలు కనిపించటం, ఇవన్నీ మీకు అగ్ని తత్వానికి సూచనగా మీకు కళల్లో కనిపిస్తాయి. అప్పుడప్పుడు మీరు చాలా ఆనందంగా ఉన్నప్పుడు
అప్పుడు మీకు అగ్ని ఎలా కనిపిస్తుందంటే, మీ ఒంటి మీద వెచ్చగా సూర్యుడు పడుతుంటాడు చూడండి, మీకు ఆనందం కలుగుతుంది. అలాగ వెలుగు మీ దేహాన్ని తాకుతున్నప్పుడు. అలా గూడా మీకు అగ్నితత్వం కలల్లోకొస్తుంది. వాయుతత్వం కూడా మనకి కలల్లో రకరకాలుగా వస్తుంది. అప్పుడప్పుడు మనకి తుఫాన్‌లాగా, బాగా ఈదురుగాలులొస్తున్నట్టు, లేతే మనకి పక్షులు గాల్లో ఎగురుతున్నట్టు, అంటే చాలా స్వేచ్ఛగా, అంటే ఒక స్థాయిలో మనం మారిపోయాము. మనకి కొంత స్వాతంత్రం అనేది వచ్చింది. దేని నుంచి స్వాతంత్రం అంటే, మన నమ్మకాల నుంచి, ఆలోచనల నుంచి, లేదా మన భావోద్వేగాల నుంచి వాటిని కొంత వదిలించుకున్నందుకు మనకి ఒక స్వాతంత్రం అనేది వచ్చి, మనం పక్షిలా గాల్లో ఎగురుతున్నట్టు, అప్పుడప్పుడు మనకి గాలిపటాలు కనిపిస్తాయి. ఆ గాలిపటం గనక దారం మీకు చక్కగా కట్టి ఎగరేస్తున్నారనుకోండి, అంటే మీ ఆలోచనలు మీరు చక్కగా మీ చేతిలో ఉన్నాయి అనే దానికి అది సంకేతం. అలా గాలిపటం కొట్టుకుపోతోందనుకోండి అలాగా మీకు ఆకాశంలో, అంటే మీకు మీ ఆలోచనలు పట్టు తప్పిపోయి ఉన్నాయి అనే దానికి సూచనగా అలా కనిపిస్తుంది. అప్పుడప్పుడు మీకు బలూన్స్ కనిపిస్తాయి. గాల్లో పైకి ఎగిరే బలూన్స్. ఇవన్నీ చిహ్నాలన్నీ ఇంచుమించు అదే అర్థాలొస్తాయి మీకు. మీ దేహంలో వాయుతత్వం చాలా బలంగా పనిచేస్తుందనుకోండి, అంటే ఒక స్థాయిలో మీ భావోద్వేగాలన్నిటిని రూపం మారుస్తోంది. ఆ దశలో ఏంటంటే మీరు చాలా తక్కువ సమయంలో చాలా మందిని క్షమించేసేయటం, కొత్త పాఠాలు నేర్చుకోవటం, ఆహ్, మీరు అంతక్రితం ఏదైతే మీకు నచ్చని విషయాలున్నాయో, మీలో మీకు నచ్చని విషయాలు, బయట మనుషుల్లో నచ్చని విషయాలు, వాటి పట్ల మీకు ఓర్పు, సహనం అనేది పెరగటం. ఇలాంటివన్నీ మీకు మీ దేహంలో ఒకటేసారి జరుగుతున్నాయనుకోండి, చాలా త్వరగా, చాలా స్వల్ప కాలంలో జరుగుతున్నాయనుకోండి. ఇలాంటప్పుడు మీకు కలలెలా వస్తాయంటే, హోరు గాలులు వీస్తున్నట్టు, అప్పుడప్పుడు ఆ గాలుల్లో మీకు పాములు రావచ్చు, లేదంటే డ్రాగన్స్ లాంటివి కనిపించటము. ఇలా వస్తే అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం చాలా అజ్ఞానాన్ని, చాలా భావోద్వేగాల్ని ఒకటేసారి రూపం మారుస్తున్నాం. ఎంత తొందరగా మనలో ఆ ప్రక్రియ జరుగుతోందంటే, ఎంత మన అజ్ఞానాన్ని వదిలేస్తున్నామంటే, అది మనకి హోరు గాల్లో తట్టుకోవడం కూడా కష్టం అనిపిస్తుంది. అలా ఒక్కసారిగా మనం మారిపోతున్నప్పుడు. అక్కడ కుదురనేది ఉండదు ఆ దశలో. కాబట్టి మనకి ఆ కలలలా వస్తాయి. మనం ఎగిరిపోతున్నట్టు గాలిలో. అప్పుడప్పుడు వేడి గాలి, అప్పుడప్పుడు చల్లగాలి. ఈ ఊపిరి గూడా ఆడనంతగా మనకి ఆహ్, మన దేహంలో ఈ వాయువు శక్తి పనిచేయటం. ఆకాశతత్వం. ఆకాశతత్వం మనకి కలల రూపంలో ఎలా వస్తుందంటే, మనం ఏదో పరీక్షలు ఇస్తున్నట్టు, లేదంటే పరీక్షకెళ్తున్నట్టు. ఇక్కడ మనం మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసేయటం మూలంగా ఏర్పడిన ఖాళీ ఉంది చూడండి. ఆ ఖాళీ ఏర్పడే ముందు మీకు మన పాత కర్మ సంబంధాలు తెగిపోతున్నటువంటి కలలనేవి వస్తాయి. ఏవో పాఠాలు నేర్చుకున్నటువంటి కలలొస్తాయి. ఒక స్థాయిలో చనిపోయి, ఒక స్థాయిలో మళ్ళీ తిరిగి పుడుతున్నట్టు కలలొస్తాయి. అంటే చనిపోయేదానికి సంకేతంగా చావు సంకేతాలు కనిపిస్తాయి. మళ్ళీ తిరిగి పుట్టటానికి సంకేతంగా, మళ్ళీ అది తిరిగి పుట్టటానికి సంబంధించినటువంటి కలలు. అప్పుడప్పుడు అది మీకు చిన్న మొలకెత్తినటువంటి ఒక గింజలా గూడా కల వస్తుంది. అంటే ఏంటంటే మళ్ళీ పుడుతున్నాము. పుట్టు పుట్టుకకు సంబంధించినటువంటి కలలు రావటం. మీకు లోపల చాలా ఖాళీ ఉన్నట్టుగా మీ లోపల అనిపించటం. తర్వాత మీకు ఇక్కడ ఏమవుతుందంటే, ఆ ఖాళీ ఏదైతే మీ జీవితంలో ఒక మంచి ఖాళీ ఇది. ఇది బాధ పెట్టే ఖాళీ గాదు. ఇది ఒక జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక ఖాళీతనం అనేది మీ దేహంలో ఏర్పడటం మూలంగా, మీ జీవితాన్ని మీరు ఇంకా అర్థవంతమైనటువంటి విషయాలతో నింపుకోగలుగుతారు. అంటే కళలు నేర్చుకోవటం, కొత్త రకమైనటువంటి విద్యల్ని నేర్చుకోవటం, ఎదుటి వాళ్ళ పట్ల మీరు దాన్ని ఒక ఓర్పులాగా ప్రదర్శించగలగటం, జీవితాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక తత్వం మీలో ఏర్పడటం, ఇంకా దైవ భక్తి పెరగటం, దేవుడితో ఒక రకమైనటువంటి సంబంధం అనేది ఏర్పడటం. ఎందుకంటే మీలో ఖాళీ పెరిగింది. ఆ ఖాళీని మీరు ఇలా ఉపయోగించుకుంటున్నారు. ఒక నిచ్చెనలా ఉపయోగించుకుంటున్నారు ఇంకా పైకి ఎదగటానికి. ఇలా ఖాళీ ఎక్కువున్నప్పుడే మీ దేహంలోకి విశ్వశక్తి అనేది దిగ్గలుగుతుంది. మీకు ఇప్పుడు చేతిలో ఒక పాత్ర ఉందనుకోండి. పాత్రలో నిండా నీళ్లున్నాయనుకోండి. పైనుంచి వచ్చే నీరు, కొత్త నీరనేది పాత్రలో మీకు ఇమడలేదు. అది పక్కకు వెళ్ళిపోయి పడిపోతుంది.
మీరు పైనుంచి వచ్చేటువంటి ఆ విశ్వ ప్రేమని గాని, ఆ దైవ కటాక్షాన్ని గనక మీరు మీ సొంతం చేసుకోవాలంటే, ముందు మీరు మీ పాత్రలో ఉన్న పాత నీటిని పారేసేయాలి. పారేసి ఆ పాత్రని ఖాళీ చేయాలి. ఆ ఖాళీ చేసిన పాత్రలోనే మీకు ఆ దైవ కటాక్షం గాని, ఆ విశ్వం నుంచి ప్రేమ గాని, జ్ఞానం గాని, సృజనాత్మకత గాని, అంతర్దృష్టి గాని ఇవన్నీ అప్పుడే వచ్చి మీ ఖాళీ పాత్రలో నిండుతాయి. కాబట్టి మీకు ఇక్కడ మీరు ఒక ఖాళీ పాత్రలా తయారవుతున్నారు. మీ దేహంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అహంకారాన్ని కొంతవరకు తగ్గించుకొని. ఆధ్యాత్మిక జాగృతిలో పంచభూతాలు మన మీద పనిచేసే విధానానికి మన లోపల ఉన్న అజ్ఞానం తొలగి మనలో స్పందన పెరుగుతుంది ప్రతిసారి. కాకపోతే ఏంటంటే మన కళల్ని మనం గనక అర్థం చేసుకుంటే, మన దేహంలో ప్రస్తుత దశలో ఈ పంచభూతాల్లో ఏ తత్వం ఎక్కువ పనిచేస్తోంది అనేది మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించిన సింప్టమ్స్ మనకొస్తాయి ఆ దశలో. కొంతవరకు మనకి మన ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. కాకపోతే ఎంత అర్థమైనా కూడాను మనం ఈ శక్తికి, ఈ ఆధ్యాత్మిక శక్తికి మనం శరణు అనాలి. శరణు అంటేనే అది పూర్తి స్థాయిలో మనని మార్చగలుగుతుంది. మనం గనక అడ్డు కట్ట వేసి, లేదంటే మనం మన అహంకారంలో కూరుకుపోవటానికి ఇష్టపడ్డామనుకోండి, ఒక స్థాయిలో ఈ ప్రక్రియ అనేది ఆగిపోతుంది. మనం ఈ ప్రక్రియతో పాటు పనిచేసినప్పుడు ఈ ప్రక్రియ మనం చక్కగా మారుస్తుంది. మనని మోక్షానికి దగ్గరగా తీసుకెళ్తుంది. ఒక స్థాయిలో ఈ పంచభూతాలు మనల్ని అజ్ఞానంలో మన దేహాన్ని ఉంచేసి, మనం బయట లోకాన్ని అనుభవించటానికి అనుకూలంగా పనిచేస్తాయి. మనం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు ఇవే పంచభూతాలు మన దేహంలో మార్పులు తీసుకొచ్చి, మనం తొందరగా ఆధ్యాత్మికంగా పైకి ఎదిగి వచ్చేటట్టుగా మళ్ళీ మనకి సహకరిస్తాయి. అంటే ఏదైతే తత్వాలు మిమ్మల్ని మాయలో ఉంచటానికి తయారై ఉన్నాయో, మీరు ఆధ్యాత్మికంగా ఎదిగి, మీరు మోక్షాన్ని కోరుకున్నప్పుడు ఇవే తత్వాలు మళ్ళీ మిమ్మల్ని బయటికి లాగుతాయి మాయలోంచి. ఈ తత్వాలే మనకి మన భౌతిక దేహం మీద, మన మానసిక దేహం మీద, మన భావోద్వేగాల మీద మనకి పట్టు వచ్చేటట్టుగా, అంటే వీటన్నిటికీ స్వామిగా మనల్ని తయారు చేస్తాయి. ఆధ్యాత్మికంగా చాలా పై స్థాయికి ఎదిగిపోయామనుకోండి, ఒక యోగిలాగా అలాగా, సాయిబాబా లాగా అయినప్పుడు ఈ పంచభూతాలు మనం చెప్పినట్టుగా వింటాయి. మన కథలు ఉన్నాయి. సాయిబాబా గారు వారు పంచభూతాల్ని వారి అదుపులో పెట్టుకునేవారు అని. ఈ పంచభూతాలు అదుపులోకి ఎప్పుడు వస్తాయి అంటే, అది ఒక రకమైనటువంటి సిద్ధి. అది మీకు పై స్థాయిలో వస్తుంది. ఆధ్యాత్మిక జాగృతి ప్రక్రియ మన దేహంలో అవుతున్నప్పుడు, మనం ఏ దశలో ఉన్నాం అనేది మనం గుర్తించామనుకోండి. అంటే ఏ తత్వం మనలో ఎక్కువ పనిచేస్తోంది అనేది మనం గుర్తు పట్టగలిగితే, మనం దాన్ని ఇంకా పెంచుకోవచ్చు. దాని ప్రభావాన్ని మన దేహం మీద. ఉదాహరణకి మీకు కడుపులో సరిగ్గా తిన్నది అరగట్లేదు. కడుపుకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు మీకు ఒంట్లో వేరే చోట్ల వేడెక్కువ తెలుస్తోంది అన్నప్పుడు అర్థం ఏంటి? మీ దేహంలో ఈ దశలో అగ్ని తత్వం అనేది ఎక్కువ పనిచేస్తున్న సంగతి మీరు గ్రహించాలి. మీరు ఈ అగ్ని తత్వానికి బలం చేకూర్చొచ్చు. ఎలా అంటే మీరు అగ్ని గాయత్రి మంత్రం జపం చేసి, ఆ కాలం అప్పుడు ఎంతసేపు అయితే అగ్ని మీ దేహంలో మార్పుల్ని చేస్తుందో, ఆ దశలో గనక అది చదివారు అంటే, మీ దేహం మీద ఈ అగ్ని తత్వం యొక్క ప్రభావం ఇంకా పెరుగుతుంది. పెరిగి అగ్ని ఇంకా ఎక్కువ స్థాయిలో, అంటే మీరు దాన్ని తట్టుకోగలిగితే, ఇంకా ఎక్కువ స్థాయిలో మీ లోపల మార్పుని చేస్తుందన్నమాట. లేదు అంటే మీరు ఈ పంచభూత గాయత్రి మంత్రాలని రోజు చదవచ్చు. ఒక వరుస క్రమంలో చదవచ్చు. మీకు అన్నిటికన్నా పైన విశుద్ధ చక్రంలో మీకు ఆకాశతత్వం ఉంటుంది. ఆకాశతత్వంలోంచే వాయుతత్వం వస్తుంది. వాయుతత్వం నుంచి అగ్నితత్వం వస్తుంది. అగ్నితత్వం నుంచి మీకు జలతత్వం అనేది వస్తుంది. జలతత్వం నుంచి మీకు పృథ్వీతత్వం అనేది వస్తుంది. మీరు అదే క్రమంలో మీరు కావాలి అంటే ఈ గాయత్రి మంత్రాలు, ప్రతి తత్వానికి సంబంధించినటువంటి గాయత్రి మంత్రాలు మీరు రోజు పఠించవచ్చు. లేదు అంటే ప్రస్తుతం ఆధ్యాత్మిక జాగృతిలో మీరు ఏ దశలో ఉన్నారు,
ఏ పంచభూతాల ఒక్క ప్రభావం మీ మీద ఇప్పుడు ఎక్కువగా ఉంది అనే దాన్ని బట్టి కూడా మీరు మంత్రజపం చేయొచ్చు. ఉదాహరణకి మీకు ఇప్పుడు ఎక్కువగా ఏడుస్తున్నారనుకోండి. మీకు గతం సంబంధించిన విషయాలన్నీ పైకొస్తున్నాయి. మీరు చాలా బాధపడుతున్నారు. మీకు అంతగతం మీ గురించి తెలియని విషయాలు మీకు అర్థమవుతున్నాయి. అంటే మీకు సబ్‌కాన్షియస్ మైండ్ అనేది తెరుచుకుంటోంది. ఇక్కడ నేను ముందు చెప్పినట్టుగా మీకు జలతత్వం అనేది పనిచేస్తుంది. మీకు ఈ స్థాయిలో ఇంకా జలతత్వానికి మీరు బలం చేకూర్చదలుచుకుంటే, మీరిక్కడ వరుణ గాయత్రి మంత్రం జపించొచ్చు. రోజుకి 108 సార్లు చప్పున చేశారు అంటే, మీరు ఇంకా ప్రక్రియలో మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఇంకా తెరుచుకోవటానికి అనుకూలంగా మీరు వరుణ గాయత్రి జపం అనేది చేస్తున్నారు. ఇంకో పద్ధతి ఏంటంటే, మీరు సంకోచ స్థితుల్లో ఉన్నారా? లేదంటే ఆనంద స్థితుల్లో ఉన్నారా? అనేది మీరు అంచనా వేసుకోండి. నేను దీని మీద గతంలో ఒక వీడియో చేశాను. దానికి కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ పెడతాను. ఆ వీడియో చూస్తే నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఎక్కువగా కుంచిత స్థితిలో లేదంటే సంకోచ స్థితుల్లో ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఎక్కువగా భూమి, తర్వాత అగ్ని, జలతత్వంకి సంబంధించినటువంటి మంత్రజపాలు ఎక్కువ చేయాలి. ఒకవేళ మీరు ఆనంద స్థితుల్లో ఉన్నారనుకోండి, లేదంటే ఆనంద స్థితిలోకి వస్తున్నారనుకోండి, అప్పుడు మీరు ఎక్కువగా వాయుతత్వము, ఆకాశతత్వానికి సంబంధించిన మంత్రాలు చదివితే గనక మీరు ఇంకా బలం చేకూర్చిన వారవుతారు. ఆ స్థితిలో ఉన్నటువంటి మీ ఆధ్యాత్మిక ప్రక్రియ. మీకు వచ్చే సింప్టమ్స్‌ని గనక మీరు జాగ్రత్తగా దగ్గరగా పరీక్షించారంటే, మీకు వచ్చే స్వప్నాలు ఏ తీరుగా వస్తున్నాయో మీరు గ్రహించారు అంటే, మీరు తేలిగ్గా ఏ దశలో ఉన్నారు అనేది మీరు గుర్తుపట్టగలుగుతారు. ఆ గుర్తుపట్టినప్పుడు మీరు ఆ దశకి సంబంధించిన పంచభూతానికి సంబంధించినటువంటి మంత్రం గనక చదివారు అంటే, మీరు అక్కడ ఆ స్థాయి ఆధ్యాత్మిక దశకి శక్తి చేకూర్చిన వారవుతారు. అప్పుడు అది జలతత్వమైనా, పృథ్వీతత్వమైనా అది చేయాల్సిన పని పూర్తిగా చేస్తుంది. దానికి మీరు సహకరించిన వారవుతారు. దానికి బలం చేకూర్చడం మూలంగా ఆ శక్తిని మీరు ఆహ్వానిస్తున్నారు మీ మీదకి ఇంకా ఎక్కువగా పనిచేయడానికి, మిమ్మల్ని ఇంకా మార్చటానికి. ఇక్కడ నేను నా కల చెప్తాను. అంటే నాకు కుండలిని ప్రక్రియ నా దేహంలో ఈ పంచభూతాలు పనిచేయటం ఇంచుమించు అయిపోయిందనమాట. అంటే ఖాళీ చేసేసాను నా దేహాన్ని. ఆ ఖాళీ చేసేయటం అయిపోయాక నాకు వచ్చిన కల ఏమిటి అంటే, నేను ఒక చోట నించునున్నాను. ఆ చోటకి చుట్టూతా దూరంగా మనకి కోట గోడలుంటాయి చూడండి. ఆ కోట గోడలు లాంటి గోడలున్నాయి అక్కడ నా చుట్టూ. అంటే పెద్ద ఇట్లాగా ప్రాకారం ఉంది నా చుట్టూ. ఆ ప్రాకారం మధ్యలో నేను నించునున్నాను. నేలకేసి చూస్తే నేలంతా ఇసక ఇసక అయిపోయి ఉంది. అంటే మనకు సముద్రం దగ్గర సన్నటి ఇసక రేణువులుంటాయి చూడండి. అట్లాగా సన్నగా అయిపోయి ఉంది. అక్కడ నీరనేది మొత్తం ఇంకిపోయి ఉంది అసలు. మొత్తం పొడిగా ఉంది నేల. అంటే నీళ్ళనేవి అంటే భావోద్వేగాలనేవి పూర్తిగా ఇంకిపోయి ఉన్నాయి. అయితే మామూలుగా నీళ్ళల్లో మీకు మొసళ్ళుంటాయి. ఈ మొసలి మీకెక్కడ ఉంటుంది అంటే స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. ఈ మొసళ్ళు దేనికి సూచన అంటే మనలో ఉన్నటువంటి కోరికలకి సూచన. అయితే ఈ కలలో నేను మొసలిని ఎలా చూసానంటే, చాలా మొసళ్ళు అవి ఇసుక లోపల కూరుకుపోయి ఉన్నాయి. అంటే కదలట్లా, మెద్దట్లా. అవి జీవం లేదు వాటికి. వాటి పైన మొత్తం ఇసుక పట్టేస్తుంది మొసళ్ళకి. గాలేమో చాలా సామాన్యంగా అంతగా గాలి అనేది లేదు. ఆ కాస్త గాలి ఏంటంటే ఒంటికి బావుంది తగులుతూ. తర్వాత అగ్ని అంటారా? అగ్ని అనేది అక్కడెక్కడా లేదు. నాకు పైన సూర్యుడు కనిపించాడు. సూర్యుడి నుంచి నాకు చక్కటి వెచ్చదనం అనేది నన్ను ఆనందపెట్టే స్థాయిలో ఉంది. అయితే ఈ ప్రాకారం లోపల మొత్తం అంతా ఖాళీ జాగా చాలా ఉంది. ఆ ఖాళీ జాగా నిండా వెలుగు నిండిపోయి ఉంది. ఇంకక్కడ చీకటి కోణాలు, చీకటి గదులు లాంటివి ఏమీ లేవక్కడ. ఇది నాకు వచ్చిన కల దేనికి సూచన అంటే,
ఈ పంచభూతాలు ఎన్నోసార్లు నా దేహంలో అంటే దశల దశలుగా ఈ ప్రక్రియ నాలో అయినప్పుడు అవి నాలో పనిచేసి అవి చేయాల్సిన మార్పు అంతా చేసేసాక మా పని అయిపోయింది అని చెప్పటానికి సూచనగా నాకు ఈ స్వప్నం అనేది వచ్చింది. ఈ స్వప్నంలో ఏంటంటే రాళ్ళు లేవు. మొత్తం అంతా ఇసుక అయిపోయి ఉంది. జలం అంతా ఆవిరైపోయింది. జలం లేదు అంటే అర్థం ఏంటంటే నాకు నా భావోద్వేగాల మీద పట్టు వచ్చేసింది అనే దానికి చిహ్నం. తర్వాత గాలి అనేది ఎక్కువగా కదలట్లేదు అక్కడ. అంటే అర్థం ఏంటి అంటే నా ఆలోచించే విధానం గానీ, నా ఆలోచనలు గానీ అవి నా పట్టులోకి వచ్చాయనే దానికి చిహ్నం. తర్వాత అగ్ని. ఇక్కడ అగ్ని కాలుతున్న అగ్ని లేదు. సూర్యుడి వెచ్చటి అగ్ని ఉంది. అంటే ఏంటంటే ఇంకా నా లోపల కాల్చటానికి అజ్ఞానం అనేది లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ పంచభూతాల్లో సూర్యుడు చక్కటి సూర్యరశ్మి వెచ్చదనాన్ని నాకు ఇస్తున్నట్టు కల అన్నమాట. ఇంకా అంతకన్నా అక్కర్లేదు నాకు సూర్యరశ్మి అని. తర్వాత చాలా ఖాళీ జాగా. ఎంత పెద్ద ఖాళీ జాగా అంటే ఒక మైదానం చుట్టూ గోడ కట్టారనుకోండి. ఆ గోడ కూడా ఎందుకు అంటే ఇంకా నేను సమాస్థితుల్లోకి వెళ్ళలేదు. సమాస్థితుల్లోకి వెళ్ళినప్పుడు నేను ఈ దేహాన్ని అనే ఒక ఆలోచన మనం పడగొట్టుకొని బయటికెళ్ళిపోతాం. ఇక్కడ ఇంకా నేను స్థితుల్లోకి వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఈ దేహం నాది, ఈ చూసే ఈ ప్రదేశం నాది అనేది ఇంకా నాకు ఆలోచన ఉంది కాబట్టి నాకు ఇంకా ఆ రకంగా ఒక గోడ గట్టిగా అనిపించింది. కాకపోతే ఇక్కడ పంచభూతాలన్నీ అవి నా లోపల చేయాల్సిన పని చేసి నన్ను అవి ఎంతవరకు మార్చాలో అంతవరకు మార్చేశాయి అన్న దానికి సంకేతంగా నాకు ఈ కల వచ్చింది. అలా మీకు ఈ పంచభూతాలతో గనక మీరు సంబంధం ఏర్పరచుకుంటే ఇవి మీతో సంభాషణ కూడా చేస్తాయి. అంటే కలల రూపంలో మీకు సంకేతాలు పంపించటం. మీరు ఏ స్థాయిలో ఉన్నారో అవి మీకు చెప్తాయి. చెప్పి మీకు ఈ ప్రక్రియ పూర్తయ్యాక పూర్తయిపోయినట్టుగా కూడా మీకు అవి కల అనేది వస్తుంది వాటి నుంచి. ఈ వీడియోలో అయినా మీకు పంచభూతాలు అనేవి మీరు ఆధ్యాత్మిక దశల్లో ముందుకెళ్తున్నప్పుడు అవి ఏ రకంగా మీకు సూచనలు పంపిస్తాయి, ఏ రకంగా మమ్మల్ని మారుస్తాయి అనేది మీకు అర్థం అవటానికని చేసిన వీడియో ఇది. మీరు గనక మంత్ర జపాలతో ఈ ప్రక్రియకి ఇంకా బలం చేకూర్చారనుకోండి, ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ మిమ్మల్ని ఇంకా ఎక్కువగా మారుస్తుంది. ఒక రకంగా మీరు ఈ ప్రక్రియకి మీరు శరణు అంటున్నారు. ఈ ప్రక్రియ మీలో కొనసాగటానికి మీరు అంగీకారం తెలుపుతూ ఈ మంత్ర జపాలు మీరు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రక్రియ పై స్థాయికి ఇంకా అంటే ఒక దశలో ఆగిపోకుండా ఇంకా ముందుకు వెళ్తూ మిమ్మల్ని ఒక జీవిత కాలంలో చాలా ఎక్కువగా మార్చి మిమ్మల్ని మోక్షానికి దగ్గరగా తీసుకెళ్తుంది. ఉంటానండి. నమస్తే.